కుంభకోణం భారతదేశంలో దేవాలయాల పట్టణంగా పేరుగాంచింది. తమిళుల పారంపర్య కళలకు పుట్టినిల్లుగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ ఊరు చుట్టూ నవగ్రహాల ఆలయాలు ఉండడం వల్ల ప్రపంచం నలుమూలల నుంచి అసంఖ్యాకంగా భక్తులు వస్తూ ఉంటారు. కలశమే లేని కోవిలగాను, గర్భగుడి నుంచి బయటకొచ్చి సంచరించే ప్రత్యక్ష దైవంగాను కుంభకోణం ప్రజలు కొలిచేది ఆ ఊరి ఎమ్మెల్యే ఈశ్వరమూర్తిని. కుంభకోణం రాజకీయ చరిత్రలో ఈయన 40 ఏళ్లుగా మకుటం లేని మహారాజుగా ఉన్నారు. తమిళనాడులో ఎవరు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు, కానీ ఈ ఊరి విషయంలో ఈయన చెప్పిందే వేదవాక్కు. పార్టీకి నమ్మకంగా పనిచేసే ఏ వ్యక్తి మీ ఇంటికొచ్చినా ఉత్త చేతులతో పంపకు. ఈ రోజు ఈ పట్టణం కోలాహలంగా ఉండడానికి కారణం ఇవాళ ఈశ్వరమూర్తి 60వ పుట్టినరోజు. రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో తెలుసా? మనసులో ఉన్నది పైకి కనబడనివ్వకూడదు. మొహం శాంతంగా ఉండాలి, మనసులో కల్మషం ఉండాలి. ఈయన ఒక్కగానొక్క కూతురు పద్మావతి, అల్లుడు వెంకట్, మనవడు ఆదిత్య. నా పుట్టినరోజు సందర్భంగా ఊళ్ళో ఎలాంటి గొడవలు జరగకూడదు. ఎలక్షన్ టైం. కుంభకోణం టౌన్ ఇన్స్పెక్టర్ 2 మై టర్న్. సార్, ఇక్కడ పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. ఏఎస్పీ వాల్టర్ని స్పాట్కు వెళ్లి సిచ్యువేషన్ కంట్రోల్ చేసి నాకు రిపోర్ట్ చేయమని. ఈ హాస్పిటల్లో డాక్టర్ చేసిన ఆపరేషన్ వల్ల 8 ఏళ్ల కుర్రోడు చనిపోయాడు. తప్పు చేసిన డాక్టర్ని అరెస్ట్ చేయాలని ప్రజలు హాస్పిటల్ దగ్గర ఆందోళన చేస్తున్నారు. Mike 20 calling Mike 10. I'm on my way to Mercy Hospital, sir. Over. సార్, ఏంటి ఎందుకు ఇంకా ఆ డాక్టర్ని అరెస్ట్ చేయలేదు? అరెస్ట్ చేయనివ్వట్లేదు సార్. పోలీసులు అడుగునే వాళ్ళు ఎవరు? లోపల పొలిటీషియన్స్ ఉన్నారు. లీడర్ పేరు బాలా సార్. ఆ కుర్రాడు చనిపోవడం వల్ల ఆ కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకుంది. ఇప్పుడు ఆ డాక్టర్ని అరెస్ట్ చేయకపోతే లేనిపోయిన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా చేయడానికి నేను ఒప్పుకోను. వాడు నా ఫ్రెండ్. ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. రే, వాడిని తీసుకెళ్ళు. సరేనా? వెళ్ళరా. అలాగే. బాలా, సంబంధం లేని విషయంలో నువ్వు జోక్యం చేసుకో. పెద్ద ఆయనకి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. పెద్ద ఆయనే స్వయంగా వచ్చి చెప్పినా నా ఫ్రెండ్ని నేను వదులుకోను. నా మాట కాదని వాడి జోలికి వెళితే మీరు ఈ బాల మీద చెయ్యేసినట్టే. డిసైడ్ చేసుకోండి. తీరాబండి.
పోనీ. అన్నా ఎక్కడ్రా వాడు? మేడ మీద పడుకున్నాడు. మీరెప్పుడు వాడి వెంటే ఉండండి. అలాగే అన్నా. నమస్తే ఆ, ఆ పిల్లడు చనిపోవడం వల్ల ఆ కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకుంది. అన్నా నువ్వెందుకన్నా అప్సెట్ అవుతావు? మన్ని కాదని ఎవడొస్తాడో చూద్దాం. దీని వెనక ఏదో కుట్ర ఉందిరా. అదేంటో మనం త్వరగా కనిపెట్టాలి. వాడెప్పుడూ సంతోషంగా ఉంటాడు. ఇవాళ స్థితిలో చూస్తే బాధగా ఉందిరా. అన్నా అయ్యగారి ఇంట్లో నుండి 4 సార్లు కాల్ వచ్చిందన్నా. తేకో. సరేనా? అయ్యగారు నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను. బాలా ఫోన్ ఎత్తట్లేదు. సరే, వాడు ఫోన్ చేస్తే నాతో మాట్లాడమని చెప్పు. సీఎం పిఏ మీకోసం వెయిట్ చేస్తున్నారు. అయ్యా నమస్తే అయ్యా, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇదిగో. ఆ, లే. ఏంటో నాయకుడు ఎలా ఉన్నాడు? అయ్యా ఏమైంది? అది చెప్పాల్సింది చెప్పకుండా నీళ్ళు నవ్వులుతావేంటి? భయపడకుండా విషయం ఏంటో చెప్పు. అయ్యా డెల్టా ప్రాంతంలో మీ తర్వాత ఎవరైనా నమ్మకస్తుడు ఉండాలని అయ్యగారు అనుకుంటున్నారు. నా తర్వాత అంటే? పెద్దాయన రాబోయే ఎన్నికల్లో మీ స్థానంలో బాలాన్ని నిలబెడదామని నిర్ణయించుకున్నారు. మీ దగ్గర పెరిగినోడు మీలాగే ఉంటాడని అయ్యగారి అభిప్రాయం. అయ్యా నేను మెసెంజర్ని మాత్రమే చెప్పమన్నారు, చెప్పేశాను. అప్పుడే చెప్పాను విన్నారా? వాణ్ణి అనవసరంగా నెత్తి నెక్కించుకున్నారు. ఇప్పుడు మీకే ఎముడై కూర్చున్నాడు. దేవుడు, కత్తి మనదైనా మొన తిరగబడితే మనకే సమస్య. తెలుసో తెలియకో మీరు వాడిని అందలం ఎక్కించేశారు. నమస్తే అన్నా. మేడం పాప, అయ్యగారికి ఏమైంది? కాస్త ఆగండి. నాన్నగారిని ఇప్పుడు చూడటం కుదరదు. ఆయనకి సీరియస్ గా ఉంది. డాక్టర్ అలో చేయట్లేదు.